సరే బామ్మగారు, మీరంతలా అడగాల, అలాగే వెళ్ళొద్దాం అన్నాను. 4 ఏటవాలు ఎండలో ఆమెతో పాటు మెల్లగా నడుస్తున్నాను. దారిలో కనిపించిన వాళ్ళంతా 2 చేతులు జోడించి ఆమెకి దండం పెడుతున్నారు. అన్నపూర్ణమ్మ గారు బాగున్నారా అని. ఆవిడ కూడా అందరినీ పేరు పేరున పలకరిస్తోంది. 10 నిమిషాలు నడిచాక గుడొచ్చింది. 8వ శతాబ్దం నాటి పురాతన ఆలయం. భువనేశ్వర్ లింగరాజు మందిరంలా కళింగ శైలిలో ఉంది. ఎత్తైన మెట్లు. మెల్లగా చెయ్యి పట్టుకుంటే ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ 14 ఏళ్లకి పెళ్ళే మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చానయ్యా. అప్పట్నుండి ఎన్నిసార్లు వచ్చానో లెక్కలేదు. పట్టలేని సంతోషంలో అయినా, భరించలేని వేదంలో అయినా నా కన్నీళ్లు ఈ శివుడికే అభిషేకం చేశాను. ఆయన పోయినప్పుడు ఈ శివుడే నాకు దిక్కయ్యాడు. వణుకుతున్న కంఠంతో ఆమె అనుభవం మాట్లాడుతోంది. అక్కడ అర్చకులందరూ ఈమెను పలకరిస్తున్నారు. ఇక్కడ శివలింగానికి కళ్ళు, ముక్కు అన్నీ ఉంటాయి. అందుకని శ్రీముఖ లింగేశ్వరుడని పేరొచ్చిందయ్యా గోపాలం. ఇక్కడ లింగం స్వయంభూవు అని కూడా చెప్తారు అంటున్నారు. కళ్ళు మూసుకుని గర్భగుళ్ళోంచి బయటకొస్తూ, అంతా శివుడేనయ్యా గోపాలం. నుదుటిన అగ్ని చిమ్మే 3వ నేత్రం, శిరసున వెన్నెల కురిసే చంద్రవంక, అందరికీ అమృతం పంచేందుకు గొంతులో గరళం. అణిమాది సిద్ధులవాడు, అష్టైశ్వర్యాలవాడు, అయినా బెచ్చమెత్తుతాడు. అందరికీ స్త్రీలు ఆట బొమ్మలు. కాని ఆయనే అర్ధనారీశ్వరుడు. అద్వైతానికి ఆయన్ని మించిన ప్రతీక ఎవరుంటారు చెప్పు అంటోంది. మేం గుడిలో ఉండగానే ఎవరో పిల్లాడొచ్చి వరసగా వేలాడుతున్న గంటల్లో ఒక దానిని గణగణ మోగించాడు. వాడిని ఒరే అబ్బి ఇలారా అని పిలిచి, గంటన్నిసార్లు కొట్టకూడదురా, ఒక్కసారి మోగించాలి. అందులో మనకి వినిపించేది ప్రణవనాదమే, తెలిసిందా అంటే వాడు ఒకసారి బుర్రూపాడు. నీకిప్పుడు అర్థం కాదులే, ఇంకొంచెం పెద్దవ్వాలి. అయినా వెళ్ళు, వెళ్ళి ఒకసారి మోగించు అందావిడ. వాడు సరే బామ్మ అని వెళ్ళి ఒక్కసారి టంగును కొట్టాడు. ఆ ఓంకారంలోని అలలతో పాటు నా మనసు కూడా క్రమంగా నిశ్చలంగా మారింది. మనిషి బ్రతుకంతా భరించలేని శూన్యమయ్యా. ఆ శూన్యాన్ని దోసెడు పువ్వులతో నింపాలయ్యా. అందుకే ఈ భక్తి, సంగీతం, కవిత్వం ఇవన్నీ. నిజంగా నిరాకారాన్ని దర్శించగలిగితే ఇవేవీ అక్కర్లేదు. మెట్లు దిగుతుంటే అందావిడ. వచ్చేస్తుంటే దారిలో ఒక కిళ్ళీ బడ్డి దగ్గర పొడుగ్గా, దృఢంగా బట్టతలతో ఉన్న ఒక ఆయన్ని చూసి, నాయుడు బావున్నావా అనగానే వీళ్ల వైపు తిరిగి, మీరా బామ్మగారు ఎట్టాగున్నారు? బావున్నారా, ఇదిగో ఇతను గోపాలం అని మన శివుడి నేస్తమట. శివ ఫ్రెండా? ఏయిలుగాని చదివారా? అవునండి. మీరు? నా పేరు స్వామినాయుడు. ఇక్కడున్న రోజులు శివుడు నేను కలిసి తిరిగేవాళ్ళం. ఓ, మీరేనా స్వామినాయుడు? శివ మీ గురించి ఎప్పుడూ చెప్పేవాడు. వాడికి క్రికెట్ నేర్పించింది మీరేనని. అబ్బే, నేనేటి నేర్పలేదండి, ఏదో 2 సలహాలు అంతే. శివ బాల్యం గురించి, మీ గురించి మీతో చాలా మాట్లాడాలి. నా గురించి చెప్పడానికేటి లేదండి, శివ గురించి అయితే మాట్లాడొచ్చు. ఇందాక గుళ్ళోకి వెళ్ళినప్పుడు వంశధారని కూడా చూశారేటి? లేదండి. మా ఊరొచ్చి వంశధార చూడనేదా? కాశీ వెళ్ళి గంగమ్మ తల్లిని చూడకుండా వచ్చేసినట్టే. పదండి పదండి. నడుస్తున్నాం ఇద్దరం. ఇంతకీ శివకి మీరిచ్చిన సజెషన్స్ ఏంటో తెలుసుకోవాలనుంది. అబ్బే, అవేటి పెద్ద సజెషన్స్ కాదండి. శివుడెప్పుడు వీరావేశంతో ఆడేవాడు. ఆడిన ప్రతి సుట్టు గెలవాలనేవాడు. కోపంతో ఆడితే ఏటవుద్ది? ఆ కోపమే మనల్ని ఓడిస్తాది. ఆట తొలుతుదా మనసులోని కోపాన్ని గెలవాలి కాదంటారా అన్నాడు. అవును, ఇద్దరం యూనివర్సిటీ టీంలో ఆడేవాళ్ళం. శివ ఒక విధమైన డిటాచ్మెంట్తో ఆడేవాడు. మీరు కూడా క్రికెట్ ప్లేయరేనేటి? ఒక ఆట ఆడతారా? ఊరి గుంట్లంతా ఈ పాటికి గ్రౌండ్లోనే మొదలెట్టేసి ఉంటారు. పదండి. ఈ వయసులో నా శరీరం సహకరిస్తుందా? సహకరించాల్సింది ఇది అని అరచేత్తో గుండెని చూపించి పదండి అన్నాడు. మేం వెళ్లేసరికి అప్పలస్వామి కళ్ళెం పక్కన ఖాళీ జాగాలో చక్కగా చెక్కిన 3 వెదురు కర్రలు పాతి పిల్లలంతా ఆడుతున్నారు. వీర్రాజుగాడు వీళ్ళిద్దరినీ చెరో టీంలోకి తీసేసుకుందామని ప్రతిపాదించాడు. శంకర్రావుగాడు అదేం కుదరదు, మళ్ళీ టీములు ఎంచుకోవలసిందే అన్నాడు. పోబే, మీ టీం ఓడిపోతున్నదేటి? వీర్రాజు కసురుకున్నాడు. పోన్లేండ్రా, మళ్ళీ టీంలు ఎంచుకుందాంలే, స్వామినాయుడు సర్ది చెప్పాడు. నన్ను నాయుడిని కెప్టెన్లుగా చేసేశారు. నాయుడు వాళ్ల టీం బౌలింగు. నాయుడు వాళ్లలో కలిసిపోయి ఆటని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. బౌలింగ్కొచ్చిన ఆంబ్రోసుగాడిని బ్యాటింగ్ చేస్తున్న రామస్వామిగాడు వెక్కిరించాడు. నల్లగా ఎత్తుగా ఉంటాడని అప్పలరాజుగాడికి ఆంబ్రోస్ అని పేరు పెట్టారు. స్వామినాయుడు రామస్వామిగాడి దగ్గరకొచ్చి, బంతి వేస్తున్నవాడు కాదురా, బంతొక్కటే నీ శత్రువు. ఆ బంతి మీద చూపెట్టు నీ ప్రతాపం. ఆణ్ణి ఎక్కిరిస్తే ఏటొస్తాది అని.
నువ్వేరా అప్పలరాజు అన్నాడు. నేను సెకండ్ డౌన్ దిగాను. దిగిన దగ్గర నుంచి క్రీజులో ఇబ్బందిగా కదిలి 8 రన్స్ చేసి ఆంబ్రోసుగాడి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాను. చివరికి నాయుడు వాళ్ళ టీం అలవోకగా గెలిచేసింది. మీరు క్రికెట్ ఆడడం కోసం ఆడలేదు. ఈ పల్లెటూరి గుంటనా కొడుకుల దృష్టిలో చులకన కాకూడదని ఆడారు, అంతేనా? తిరిగొచ్చేస్తూ అప్పలస్వామి కళ్ళెంలోని నూతిలోంచి చేదతో నీళ్లు తోడి కాళ్ల మీద పోసుకుంటూ నాయుడు అన్నాడు. నిజమేనండి. నేను ఒప్పుకోవలసినవి ఇంకా ఉన్నాయన్నమాట అన్నాను. గడ్డిమేటు పక్కన ఎండుగడ్డి నములుతున్న ఆవు గంగడోలు నిమురుతూ. ఇద్దరం వెళ్లి వంశధార ఒడ్డున కూర్చున్నాం. కార్తీకం తెల్లవారుజాముల్లో ఈ ఏటిలో బామ్మగారు అరటి దొప్పల్లోన దీపాలు వదులుతుంటే శివుడు నేను గొప్ప భక్తితో చూసేవాళ్ళమండి. 2 కళ్ళు చాలవనుకోండి, ఆ రోజులే వేరండి అన్నాడు వంశధారిని తదేకంగా చూస్తూ. అవునండి, చూస్తుంటే బామ్మగారు తన జీవితాన్ని ఒక ఉత్సవంలా మొలుచుకున్నట్టున్నారు. శివ, బామ్మగారు వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తే భలే ఉంటుందండి అన్నాడు. శివ ఈ ఏరు లాంటోడండి. కొత్త చోట్లు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోద్ది చూడండి, అట్టాగన్నమాట. మరి బామ్మగారు అన్నాను. మీరు ఎప్పుడొచ్చి చూసినా ఈ ఊళ్ళో ఏరు ఉంటాది కదండి. మరి అది పరిగెత్తట్లేదు అనగలమా? పరిగెత్తే ఏటిలో పరిగెత్తందేదో ఉంది కదండి, అదే బామ్మగారు. ఇద్దరి గురించి ఇంత చక్కని ఉపమానంతో ఒక్క మాటలో చెప్పేసిన నాయుడు వైపు అభినందనగా చూశాను. చాలా లోతైన వ్యక్తి అనిపించి అతని గురించి ఇంకా తెలుసుకోవాలని. అయితే చెప్పండి, మనిషికి కావాల్సిందేంటో. ఏటండి, నాకు ఎగ్జామ్ పెడదామని గాని అనుకుంటున్నారేటి? అబ్బే అదేం లేదండి, నిజంగా అడుగుతున్నాను. మనిషికి కావాల్సిందేటి? మనిషికి ఏటి కావాలో నిజంగా ఏ మనిషికి తెలదండి. పోనీ మీకు కావాల్సిందేంటి? నాకు ఏటి కావాలనుండదండి. కష్టపడి నాకున్న 2 మడిసెక్కల్ని పండించుకోవడం, ఊరి కుర్రాళ్లతో ఆడుకోవడం, సాయంత్రం గుళ్ళోకెళ్ళి కూసోవడం, రాత్రి బడిలో ముసలోళ్ళకి పాఠాలు చెప్పడం, ఇదే నా జీవితం. మరి మిమ్మల్ని ఏది డ్రైవ్ చేస్తోంది? అంటే మిమ్మల్ని ఏది ముందుకు నడిపిస్తోంది? ఏటైనా మనల్ని ఎందుకు నడపాలండి? మరి జీవితం ప్రవహించాలి కదా. ఈ ఏరు సముద్రంలోకి ఎలా ప్రవహించిపోతుందో అలాగే మన బతుకు కూడా చావులోకి ప్రవహిస్తాదేమో. అయితే మరి కష్టం, సుఖం, మంచి, చెడు, తప్పు, ఒప్పు ఇవేవీ లేవంటారా? ఎందుకు లేవండి? అన్నీ ఉన్నాయి. అవన్నీ లేకపోతే జీవితంలో మజా ఏటుంది? విలన్లు లేని సినిమా సప్పగుంటాది కదండి. బహుశా మీరు నిజంగా వజ్రాన్ని సాధించలేదేమో, ఒక్కడుగు ముందే ఆగిపోయారేమో. అదేటి నాకు తెలదండి. అయినా మీరు చెప్పేటివన్నీ రెండంటూ ఉంటేనే కదా. సెలయేరంత సరళమైన వ్యక్తి ఈయన అనిపించింది. ఎప్పుడైనా వస్తా ఉండండి. బస్సు దుమ్ము రేపుతూ బయలుదేరుతుంటే బయట నిలబడి చేతులూపుతూ అన్నాడు. తప్పకుండా, మనస్ఫూర్తిగా అన్నాను కిటికీ సీట్లో కూర్చుని. ట్రైన్లో అంతా వాళ్ల గురించి ఆలోచించాను. ఒకవైపు బామ్మ, మరోవైపు నాయుడు, మధ్యలో వంశధార. శివ అదృష్టవంతుడు అనుకున్నాను. ట్రైన్లోంచి దూరంగా బంతిపూల తోటలు కనిపించాయి. మొగ్గని చిత్రిక పడితే పువ్వవుతుందా? బామ్మగారి మాటలు గుర్తొచ్చాయి. అదృష్టవశాత్తు శివానికి ఆ గతి పట్టలేదు అనుకున్నాను. సీతానగరం కాలవగట్ల మీద కొబ్బరి చెట్ల పక్కన అందంగా హాయిగా వికసిస్తోంది. రాజమండ్రిలో దిగి బస్సెక్కి ఊళ్ళో దిగేసరికి మధ్యాహ్నం 3 అయింది. దిగ్గానే మల్లేసు కనబడి, బాబుగారు, బాలరాజు ఇంట్లోంచి పారిపోయినాడంట అని చెప్పాడు. శివానిని తీసుకుని ఇంటికెళ్ళిపోమని చెప్పి వెంకప్ప గారింటి వైపు నడిచాను. శివాని నేను వస్తానంది. చెప్పిన మాట విను అని కోపడేసరికి ఎప్పట్లాగే మౌనంగా అయిపోయి వెళ్ళిపోయింది. కొంచెం బాధనిపించింది గాని తీసుకెళ్ళాక అక్కడ ఏమైనా చూసి భయపడే బదులు ఇదేం మంచిది అనుకున్నాను. వెళ్లేసరికి జనమంతా మూగున్నారు. ఓలమ్మో, లచ్చల లచ్చల నగలు పట్టుకుని పారిపోయినాడే, నేనెందులో దూకేది? ఆడి తర్వాతోడికి దిక్కేది? బాలరాజు పిన్ని నెత్తీనోరు బాదుకుని ఏడుస్తోంది. వెంకప్పగారు ఊరుకోవే, ఏడ్సేత్తాం అంటున్నారు. అమాయకుడు అనుకున్నాం, ఇలా సేతాడనుకోలేదు. వాళ్ళని ఓదార్చి ఇంటికొచ్చాను. ఏమైందండి? రాగానే నీళ్లు మడిగింది. నా గురించి వెతకొద్దు అని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడట. డబ్బు నగలు కూడా పట్టుకుని పారిపోయాడట. అంత పనిచేశాడా అంటోంది నీలిమ. బాలుమామ అలా చేయడు అంది శివాని స్థిరంగా. బాలుమామ మీద నీ నమ్మకం బావుంది గాని జల్లేస్తాన్రా, సంగీతం క్లాసుకి టైం అయింది అంది. నేనివాళ వెళ్ళను ఖరాఖండిగా చెప్పేసింది. 4 ఏళ్లలోనే ఎంతో దగ్గరైపోయారిద్దరు. బాలుమామ అనుకుంటూ ఇది, శివానమ్మ అనుకుంటూ అతను. శివానీకసలే ఉద్వేగం ఎక్కువ, బెంగ పెట్టుకుంటుందేమో అని భయపడ్డాను. నాతో చెప్పకుండా వెళ్ళిపోయిన బాలుమామ గురించి నేనెందుకు సంగీతం మానేయాలి? రేపటి నుండి క్లాస్కెళ్ళిపోతాను నాన్న అంది 2వ రోజే.
తర్వాత సంగీతం, స్కూలు, చదువు, ఆటపాటల్లో పడి బాలరాజుని పూర్తిగా మరిచిపోయింది. స్వరమని ఎందుకంటారో చెప్పుకో, జడలు వేస్తున్న నీలిమని శివాని అడిగింది. నాకేం తెలుసే అంటే, స్వతో రంజయతి శ్రోత చిత్తం స సర్వ ఉచ్యతే అని శ్లోకం చదివి శ్రోతల మనస్సును స్వయంగా ఇతర సహకారం లేకనే రంజింపచేస్తుంది కాబట్టి స్వరం అని ప్రసిద్ధి కలిగిందని చెబుతోంది. ఎవరు చెప్పారమ్మా నీకు ఈ విషయం అంటే? నేనే శారదా టీచర్ గారిని అడిగి తెలుసుకున్నాను నాన్న అంది. ఇదే కాదు, ఇంకా బోల్డ్ విషయాలు తెలుసుకున్నా. నాదం అంటే శబ్దం. ఈ నాదము వ్యాహ్యాతం, అవ్యాహ్యాతం అని రెండు రకాలు. నాదోపాసన స్థాయి పెరిగినప్పుడు అనాహత నాదం యొక్క అనుభవం కలుగుతుంది. అంటే ఎటువంటి స్పర్శ లేకుండా జనించే నాదము ఉత్తమ స్థాయి. శివాని చెప్పుకుపోతుంది. నీలిమ నేను ఆనందంగా చూస్తూ ఉండిపోయాం. ఏంటి కూతురు మాటలకి మురిసిపోతున్నారా? వెనక్కి తిరిగి చూస్తే సత్యం నవ్వుతున్నాడు. ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా సత్యం అని సరదాగా అంటే, ఆ డైలాగులు మీకు సూట్ అవ్వవు సార్ అని మళ్ళీ నేనకి మిమ్మల్ని బావగారు అని పిలవాలేమో అన్నాడు. సరే అలాగే పిలు అని నవ్వాను. అయితే మనం కలిసి దాదాపు 5 ఏళ్లయిపోయింది కదా బావగారు? అవును సత్యం. శివాని ఇంకా అపురు ఇపురు అని ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నట్టే ఉంది. అప్పుడే దానికి 8 ఏళ్లొచ్చేశాయి. మీరు వచ్చేసిన దగ్గర నుంచి అంతా మీ గురించి పారిపోయాడు అనుకుంటున్నారు. లేదు సత్యం, నేను పారిపోలేదు. ఇప్పుడే నిజంగా ప్రపంచం మధ్యకొచ్చాను. నిన్నటిని తగలబెట్టడంలో ఒక ఆనందం ఉంది. అక్కడ ఒక పెద్ద మేనేజర్గా నాకు స్టేటస్, హోదా ఉండేవి. అవి నేనుగా ఉండేందుకు అడ్డంకులు. ఇక్కడ అదేం లేదు. అంతా ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు. వీళ్ళ కష్టాలు, సంతోషాలు, కన్నీళ్లు అన్నీ పంచుకుంటూ అందరికీ చేతనైనంత సహాయం చేస్తూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో మంచి యాటిట్యూడ్ డెవలప్ చేయడం, ఎంసెట్లు, ఐఐటీలు ఇవే కొలమానాలు కావని చెప్పడం. నీలిమతో కలిసి శివాని పెరుగుదలని అతి దగ్గరగా అమితాశ్చర్యంతో గమనిస్తూ జీవితం నెమ్మదిగా సాఫీగా ఉంది సత్యం. నీలిమ తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అన్నాను. కావచ్చు, కానీ మీరు చెప్పేదంతా పోరాడలేక పారిపోయిన వాడి వైరాగ్యంలా ఉంది. అంటే అప్పుడేం చెప్తారు? కళ్యాణి పోయాక నాకు నిజంగా పోరాడి గెలవాల్సిన యుద్ధాలేవీ కనిపించలేదు సత్యం. కానీ మీరు నిజంగా చెయ్యాల్సిన, మీరే చేయగలిగిన పనులేవి మీరు చేయడం లేదేమో. మీలోని సైనికుణ్ణి ఒక 6 నెలల పాటు అతి దగ్గరగా చూసిన వ్యక్తిగా అడుగుతున్నాను. నాలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు సత్యం. అక్కడ అలజడిలో బ్రతకడం కంటే ఇక్కడ ప్రశాంతంగా బ్రతకడం నాకు నచ్చింది. ఏమో మరి, చేసే పనిలోనే ప్రశాంతత వెతుకోవచ్చు అనిపిస్తోంది. నేనైతే ఎప్పటికీ మీలా చేయలేను. మనం చేయగలిగేది చేయకపోవడం కూడా అధర్మమే అనిపిస్తోంది నాకు అని. సర్లేండి, అది వదిలేద్దాం. అయితే బాలరాజు ఆచూకీ ఏమైనా తెలిసిందా అన్నాడు. లేదు సత్యం, ఎక్కడికి పోయాడో? వాడొట్టి వెర్రిబాగులోడండి. ఏమైందో వాడికి సడన్ గా? అయితే ఒకటి, పెద్ద బైకు పిచ్చాడు. రాజమండ్రి నుండి సీతానగరం దాకా బండి తోలితే మజా ఏముంది? కాశ్మీర్లో నడపాల, కన్యాకుమారిలో నడపాల, గోవాలో నడపాల, అస్సాంలో నడపాల అంటుండేవాళ్ళండి అని. వచ్చిన అసలు విషయం మరిచిపోయాను. నాకు పెళ్లి కుదిరింది బావగారు. వచ్చే నెల 26న కాకినాడలో పెళ్లి. మీరు 4 రోజుల ముందే వచ్చి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు చూడాలి అన్నాడు. వావ్, కంగ్రాట్స్ అన్నాను. ఇంత మంచి వార్త ఇప్పుడట్రా చెప్పేది అంది నీలిమ. సత్యం పిలిచినట్టే పెళ్లికి 2 రోజుల ముందే వెళ్ళాం. చుట్టుపక్కల ఊళ్ళు కూడా చూడొచ్చునని. కాకినాడ నుంచి ఒక స్పెషల్ రైలు కోటిపల్లి దాకా ఉంది. 3 బోగీలతో ముచ్చటగా ఉన్న ఆ చిన్న రైలు ఎక్కాం ముగ్గురం. 9:30కి ఎక్కితే 11ంటికి ద్రాక్షారామం చేరాం. పాతబడిన చిన్న స్టేషన్, చుట్టూరా పొలాలు, ఖాళీ స్థలాలు. పొలం గట్లమట ఉన్న సన్నని కాలిబాటలో నడుస్తున్నాం. పొలం గట్ల మీద పక్కపక్కనున్న 2 తాటి చెట్లని శివానికి చూపిస్తూ, ఆ మొదటిది నేను, ఆ పక్కనున్నది మీ నాన్నగారు అంది నీలిమ. మొదటిది మొదలు వంకరగా, తర్వాత తిన్నగా పెరిగింది. రెండోది మొదట్నుంచి నిటారుగా ఉంది. ఓహో, పొట్టి పొడవునా అంది శివాని. నీలిమ నవ్వింది. అబద్ధమిచ్చే ఆనందాన్ని దూరం చేయడం ఎందుకని నేను కూడా నవ్వేసి, మొదటిదే ఎక్కువ అందంగా ఉంది కదమ్మా అన్నాను. దేనందం దాందే నాన్న అంది శివాని. నీలిమ నా వైపు చూసి మళ్ళీ నవ్వింది. ద్రాక్షారామం గుడి చూశాక కోటిపల్లి బయలుదేరాం. కోటిపల్లి గౌతమి గోదావరి నది ఒడ్డునుంది. గుడి చూసేశాక గౌతమీ నదిని చూడాలని పట్టుబట్టింది శివాని. వెళ్ళాం. సాయంకాలం అయింది. చుట్టూ నిశ్శబ్ద వాతావరణం. గంభీరంగా ప్రవహిస్తూ గోదావరి. ఆ గట్టు మీద కూర్చుని ఒక పిచ్చివాడు, మురికి బట్టలు, గుబురుగా నెరిసిపోయిన గెడ్డం, గంభీరమైన గొంతులోంచి సంధ్యా ఆకాశాన్ని ధిక్కరిస్తూ ఒక ఆలాపన.
శివానికి ఏమైందో ఏదో లాగుతున్నట్టుగా అతని వైపు వెళ్ళిపోతోంది. వెనక నేను నీలిమ పరిగెత్తాం. వెళ్ళి ఇంత గొప్ప సంగీత పరిజ్ఞానం మీకెలా అబ్బింది అని అడుగుతోంది. నాదం శివమయం. సర్వవ్యాప్తమైన సంగీతానికి ప్రణవం ప్రాణబీజం. శివతత్వం తెలుసుకో అనేసి చకచక నడుచుకుంటూ గట్టు మీద ధూళిబాటలో వెళ్ళిపోయాడు. అయితే అతని మాటలు మేం పట్టించుకోలేదు. ఏదో పిచ్చాళ్లే అనుకున్నాం. ఆ రాత్రికి బయలుదేరి కాకినాడ వెళ్ళిపోయాం. మర్నాడే పెళ్లి చాలా ఘనంగా జరిగింది. సత్యం భార్య హేమ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారంతా. తర్వాత 2 రోజులుండి వెనక్కొచ్చేసాం. 4 ఏళ్లు గడిచాయి. ఊళ్ళో ఎన్నో మార్పులు. మొబైల్ విప్లవం, ఐటీ వల్ల ఊరు వదిలి పిల్లల దగ్గరికి వెళ్లిపోయిన కుటుంబాలు కొన్నైతే, పిల్లలిద్దరూ అమెరికాలోనో యూకేలోనో సెటిల్ అయిపోవడంతో ఇక్కడ ఒంటరి పక్షుల్లా కొందరు. ఎంతో మంది ఆ ఊరు నుంచి హైదరాబాదు, బెంగళూరు వెళ్లిపోయారు. వెంకప్ప రెండో కొడుకు విప్రోలో చేస్తున్నాడు. సత్యం ఏదో కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక శివాని సంగీత సాధన కొనసాగుతోంది. సాయంకాలం కాల ఒడ్డున షికారుకి వెళ్ళినప్పుడు శారదగారి క్లాసులో జరిగే ముచ్చట్లు చెప్పడం, వాన వెలిశాక పెరట్లో మందార పువ్వు కాడ అతి మెల్లగా రాల్చే నీటి బొట్టు కోసం చిట్టి చేయి చాపి ఎదురుచూసి ఆ బొట్టు చేతిలో పెట్టుకుని చూపిస్తూ అమ్మ కన్నీటి ముత్యన్నానా అండం, తెల్లవారుజామున బంగారు కిరణాల్లో మెరిసిపోయే గోదావరిలో ఇంకా చాలమ్మ జలుబు చేస్తోందని పిలుస్తున్నా రాకుండా వణికే కంఠంతో సంగీత సాధన. ఇలా శివానితో పాటు ప్రకృతి పట్ల, సంగీతం పట్ల ఆమెకున్న అనురక్తి కూడా పెద్దదవుతోంది. చదువులో కూడా ఎప్పుడూ ఫస్టే. లెక్కల్లో 100కి 100 మార్కులకి తగ్గేది కాదు. ఒకరోజు ఉదయం గుడికెళ్ళి వస్తూ ఉంటే జనాలు గుంపుగా పరిగెడుతున్నారు. వాళ్లల్లో ఒక నాపి ఏం జరిగిందని అడిగితే, బాలరాజు తిరిగొచ్చాడంట బాబు, ఎవరో హిందీ పిల్లను కూడా తీసుకొచ్చాడంట అన్నాడు. వెళ్ళి చూసొద్దామా అనిపించింది గాని సాయంత్రం అతనే వస్తాళ్లే అనుకున్నాను. అనుకున్నట్టుగానే సాయంత్రం వచ్చాడు. సార్ బావున్నారా అంటూ కౌగిలించేసుకున్నాడు. ఈమె శోభ సార్ అని పరిచయం చేశాడు. చీరచెంగు తల మీద నుంచి కప్పుకొని ఆమె నమస్కరించింది. ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని అడిగితే, సరదాగా ఎటైనా వెళదామనిపించింది సార్, బండి పట్టుకుని బయటపడ్డాను. ప్రపంచం చాలా పెద్దది సార్ అన్నాడు. నాకెందుకు సార్ డబ్బు బంగారం, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోయాను. డాబాల్లో పనిచేసేవాణ్ణి, హైవేల మీద కారు బైకు రిపేర్లు చేసేవాణ్ణి. కొంత డబ్బు చేతికి రాగానే మళ్లీ ముందుకు వెళ్ళిపోయేవాణ్ణి. పూరి రథయాత్రలో నందిఘోష్ రథాన్ని లాగాను సార్. కలకత్తా ఇరుకు వీధుల్లో అప్పుడే చేసిన వేడివేడి రాజుభోగు తిన్నా సార్. పాండిచ్చేరి జూలో ఒక దగ్గర ఈ జూలో అత్యంత ప్రమాదకరమైన జంతువేది అని ఒక బాణం గుర్తు, పక్కనే కర్టెన్ ఉంటాయండి. కర్టెన్ తీస్తే అక్కడో అద్దం ఉంటది సార్. జమ్మూలో వైష్ణవీదేవి గుడి దగ్గర జవాన్ల గుంపుతోటి మీలో ఎవరికైనా తెలుగొచ్చేటి అని అరిస్తే మనోడే, మైనేపల్లి శ్రీహర్ అంట పేరు, బందరు కుర్రాడు. 2 గంటల సేపు మాట్లాడాడు సార్. అక్కడే ఉండిపోమన్నాడు. వారం రోజులుండిపోయాను. అతని సాధక బాధకాలన్నీ చెప్పాడు. ఊటీ కొండల మధ్య నుండి చీకట్లో బండి లైటు సన్నగా చీలుస్తుంటే తోలడం భలే గుంటదండి. టీ తాగితే బీహార్ కృష్ణగంజ్ టీనే తాగాలి సార్. మనోళ్ళకి పెట్టడమే రాదు. కాశీ త్రిలోచన ఘాటు దగ్గర ఎవరో మోసం చేసిన ఈమె గంగలో దూకుతుంటే రక్షించాను సార్. పెళ్లి కూడా చేసేసుకున్నా. పెళ్ళంటే బాజా భజంత్రీలు గట్రా కాదు సార్. అక్కడే గుడిలో కుంకుమ తీసి పెట్టేశాను. అదే పెళ్లి. అందరినో కలిసా సార్. వాళ్ళకి తెలిసిన భాషలోనే వాళ్ళ గూడంతా చెప్పుకునేటోరు. నేను తిరిగి ఏదో సమాధానం ఇచ్చేటోడిని. అంతా అర్థమైపోయేది. భాష ఎక్కడ ప్రాబ్లం అవలేదండి. రాజకోట్లో ఒక గుజరాతీ వాడు తగిలాడు సార్. మా గట్టి బుర్ర. నేనిలా దేశం మీద పడి తిరుగుతున్నా అని చెప్పగానే చాలా మందికి ఇలా తిరగాలని ఉంటాదని, కానీ ధైర్యం చేయలేరని, మనం ఒక కంపెనీ పెడదామని అన్నాడు. అతనే పెట్టుబడి పెట్టాడు. 10 బైకులు కొని 2 వీల్స్ స్పెండర్ అని కంపెనీ పెట్టాం. బైకుల మీద మేమే టూర్ తిప్పుతాం. చాలా డబ్బు సంపాదించాం సార్. బాలరాజు తన అనుభవాలు సంబరంగా చెప్పుకుపోతున్నాడు. ఎంతో సాధించిన ఉత్సాహం అతనిలో. నీలిమ, మరి హిందీ నేర్చుకున్నావా అని అడిగితే, అబ్బాయి హిందీకో టుకుడా టుకుడా కరుంగా అంటున్నాడు. ఎడం చేయి మీద కుడి చేత్తో కైమా కొడుతున్నట్టు యాక్షన్ చేస్తూ. పక్కన కూర్చున్న శోభ నవ్వుతోంది. బాలుమామ, మీ టూర్కి నన్ను కూడా తీసుకెళతావా మరి? అప్పటిదాకా విని శివాని అడిగింది. ఈ ప్రశ్న అడిగే కంటే చెప్పు తీసి కొట్టేసుంటే నేను సంతోషిద్దునమ్మా అని తెగ ఫీల్ అయిపోయాడు. నీలిమ శోభకి చీర, బాలరాజుకి బట్టలో పెట్టింది. ఇప్పుడు ఎందుకక్క ఇవన్నీని అని మొహమాట పడ్డాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చండి. దీనికి సంగీతం, ఇతనికి బండి మీద తిరగడం అంది నీలిమ వాళ్ళు వెళ్ళిపోయాక. మరి నీకో అడిగింది శివాని. అంతా పిచ్చివాళ్లైతే బాగోదులేవే.
ఏం కాదు, నీకో నాన్న పిచ్చి. నాకేం కాదు, నీకే మీ నాన్న పిచ్చి. అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉండాలంటావా అన్నాను. అంతా పిచ్చోళ్ళైతే ఏం బాగుంటుందిలేండి అని. అయితే ఆ పిచ్చిని అర్థం చేసుకునే శక్తి మాత్రం ఉండాలేమో అంది. కొబ్బరాకు కన్నీళ్లు అంది నీలిమ. కొబ్బరి చెట్లు గాలికి కదిలినప్పుడు నీటి బొట్లు రాలుతున్నాయి. ఇంకా వానపడి గంట క్రితమే తెరుపునిచ్చింది. టైటిల్ బావుంది అన్నాను. నీలిమ ఈ మధ్యే నా దగ్గర చనువుగా మాట్లాడుతోంది. ఆమెని కదిలించాలని. నిజంగా నువ్వు నా దగ్గరకు వచ్చేయడం ఇప్పటికీ నాకు అర్థమవదు అన్నాను, కాలంలోకి రాయి విసురుతూ. మగవ మనసు తెలిసేనా మగ జాతికి అని పాట పాడుతోంది నవ్వుతూ. బావుందే, ఎందులోది పాట అంటే? పాటే తెలుసండి, సినిమా తెలీదు అని కాసేపు మౌనంగా ఆలోచించి ఏదో నిర్ణయించుకున్నట్టు. అసలు ఎవరు ఎవరికి అర్థం కారేమోనండి. డైరీ చదవకముందు కళ్యాణి మీకు ఎంత అర్థమైందండి? బాలరాజును చూస్తే ఎవరికైనా అర్థమవుతాడా? ఆమెని ఇంకా కదిపి చూడాలని ఎందుకు నీలిమా? ఎందుకు మనిషి మరో మనిషిని అర్థం చేసుకోలేకపోతున్నాడు? నేను 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 అంతే. నువ్వు అక్కర్లేదు, మనం అక్కర్లేదు. మరొకరు రాసిన కంప్యూటర్ కోడ్ని అలవోకగా అర్థం చేసుకునే మీరు చదవాలంటే డైరీ చదవకముందే కళ్యాణి అంతరంగాన్ని చదవలేరా? కాని అలా చేయలేదు. బాలరాజు దొంగ వెధవ అని అంతా అన్నారు అని బాగా తెలిసిన వాళ్లతో పాటు మనం కూడా ఒక క్షణం అనుమానించాం. కాని శివాని, బాలుమామ అలా చేయడు అంది నమ్మకంగా. చిన్నపిల్లపాటి కూడా మనం చదవలేకపోయాం చూసారా అంటోంది. ఈలోపు వెనక నుండి బైక్ శబ్దం వినిపించింది. బాలరాజు శివానిని తీసుకొచ్చాడు. వచ్చే నెల మా కొత్త టూరు మొదలు పెడుతున్నాం సార్. మళ్ళీ ఒక 6 నెలలు మీకు కనిపించనేమో అన్నాడు. మరి శోభ అడిగింది నీలిమ. ఇక్కడే ఉంటుందక్క, వస్తానంది గాని నేనే వద్దన్నా, మీరే చూసుకోవాలా అంటున్నాడు. సరే, అత్తకి నేను తెలుగు కూడా నేర్పిస్తాగా అని భరోసా ఇచ్చేసింది శివాని. చూస్తుండగానే మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. శివానికి 10th పరీక్షలు అయిపోయాయి. సాధన మరింత తీవ్రతరం చేసింది. క్రమంగా పెద్దయ్యే కొద్దీ మాటలు తగ్గించేసింది. సాయంత్రాలు కూడా మౌనంగానే ఉంటోంది. ఆ రోజుల్లోనే చిన్నపిల్లల పాటల పోటీలు టీవీ షోల్లో బాగా పాపులర్ అయ్యాయి. ఎవరైనా శివానీతో ఇంత చక్కగా పాడుతున్నావు కదా, ఆ టీవీ షోల్లో ట్రై చేయొచ్చు కదా అంటే అక్కడ కన్నీళ్లకి కాసిన్ని రంగులు పులిమి సిగ్గు లేకుండా అమ్ముకుంటారు. ఆ వేదిక మీద గొంతు విప్పడం నాకిష్టం లేదు అనేది తీవ్రంగా. అగ్నిని మంచుని ఒకేసారి చూస్తున్నట్టుండేది శివానిని చూస్తుంటే. పెన్ను మూతైనా పెట్టకుండా ఆదమరిచి నిద్రపోతోంది శివాని. గుండెల మీద తెరిచిన పుస్తకం. ఇల్లు తుడుస్తున్న నీలిమ ఆ పుస్తకాన్ని మూయబోయి అందులోంచి పడిన కాగితాన్ని చదివి సంబరంగా, ఏమండి ఇది చదవండి అని పిలుస్తోంది. ఏంటది అంటే, ఉత్తరమండి, వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో రాస్తోంది అంది. అది ఇంకెవరికో రాసిన ఉత్తరం చదవడం తప్పు నీలిమ అంటే, అబ్బా మీ చాదస్తం పక్కన పెట్టి ఇది రాసింది చూడండి. నిన్న రాజమండ్రి కచేరీకి వెళ్ళొచ్చాక చాలాసేపు గదిలో లైట్ వెలుగుతుంటే ఏం చేస్తుందో అనుకున్నాను అంటోంది. తీసి చదవడం మొదలు పెట్టాను. పిబరే రామరసం. మంగళంపల్లి వారి కంఠం సతీష్ చంద్రన్ వైలిన్ తీగ మీద నర్తిస్తూ ఎక్కడికో తీసుకుపోతోంది. సంపూర్ణంగా ఆ క్షణంలో ఐక్యమయ్యాను. రాగాలకింత శక్తి ఎక్కడదో అని విస్మయపడతాను. ఈ శక్తి రాగానిదా, లేక అఖండ ప్రకృతికి తనకి అభేదాన్ని దర్శించి ఆ అనుభూతిని రాగంగా మలిచిన ఋషిదా? అంతటా నిండున్న మహా చైతన్యపు కొన్ని శకలాలకే ఇంత ప్రత్యేకత ఎందుకు? ఆఖరి వాక్యం చదివి అలా ఉండిపోయాను. 15 ఏళ్ల అమ్మాయిలో ఇంత లోతైన తత్వ వివేచన. 1000 సంవత్సరాల నాగరికత వృక్షానికి పూచిన ఒకే ఒక్క పువ్వు శివాని అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం సత్యం ఫోన్ చేశాడు. కాసేపు మాట్లాడాక శివానికి సెలవులే కదా, ఒకసారి తీసుకుని రావచ్చు కదండి అన్నాడు. ఈ మధ్య హైదరాబాద్ నుండి బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాడు. సత్యం ఎప్పుడూ సెలవులకి రమ్మనేవాడు, కానీ వెళ్లడం కుదరలేదు. ఇష్టం లేదు అన్నది సరైన మాటేమో. శివానిని కూడా ఎక్కడికి తీసుకెళ్లట్లేదు. పోనీ ఓ మారు వెళ్ళొద్దామండి అంది నీలిమ. అది నిజమే అని బయలుదేరి వెళ్ళాం. ఎప్పుడో మహీధర్ని కలవడానికి రావడమే, తర్వాత ఎప్పుడూ రాలేదు బెంగళూరు. దాదాపు 20 ఏళ్లయిపోయింది. ఇవాళ చూస్తేనే రేపటికి మారిపోతున్నాయి ఊళ్ళు. అలాంటిది 20 ఏళ్లంటే మాటలా ఎంతలా మారిపోయిందో.